బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీశారు అని ఆయనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని విశాఖ జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ డిమాండ్ చేశారు. మురళీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైసీపీ నేతలతో కలిసి పూజలు నిర్వహించారు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే టీవీ5లో దాన్ని పెద్దగా చిత్రీకరించి వాళ్ళ జీవితాలు నాశనం చేసిన పరిస్థితి టీవీ5 ఉంది. అదే టీవీ5 ఆయన చేసినటువంటి రాష్ట్రానికి సంబంధించిన దురాగలకు సంబంధించిన విషయాల్ని వెలుగులోకి వచ్చినా సరే ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పదవిని కూడా తొలగించుకుంటూ ఉండడం చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా ఒక టీటీడీకి సంబంధించి ఒక పవిత్రమైన దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉంటూ ఆయన చేసేటువంటి తప్పుడు పనులు మీడియా ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా బయటకు వచ్చినా సరే ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు వరకు బర్తరఫ్ చేయకపోవడం, ఆయన పదవిని తొలగించడం కూడా చాలా తప్పది. దయచేసి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దయచేసి టీటీడీకి సంబంధించినటువంటి ఆ పవిత్రతను కాపాడాల్సిందిగా మీడియా సోదరులకు అందరూ తెలియజేసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు సంబంధించి కొత్తగా వైభవ వెంకటేశ్వర స్వామికి ఈరోజు అందరం కూడా కూర్చోడం జరిగింది. అయ్యా ఆ బిఆర్ నాయుడు తొలగించండి, ఆ బిఆర్ నాయుడు తొలగించండి బాధ్యత కూడా దేవుడికి కూడా మేము అందరూ కూడా మొక్కుకోవడం జరిగింది. బీఆర్ గారికి తక్షణమే ఆయన పదవిని తొలగించి అటువంటి వారిని అరెస్ట్ చేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఇలాంటి అకృత్యాలు ఏ విధంగా కూడా కాపాడుతుందిగా కోరుతూ తీసుకుంటున్నాం.